నమస్తే పిల్లలు. ఈ రోజు మనం ఒక చాలా సరదా బుద్ధి నేర్పే కథ వినబోతున్నాం. ఈ కథ పేరు కోతి మొసలి కథ. మరి మొదలు పెడదామా? అయితే లెట్స్ గో. ఒక అందమైన అడవిలో ఒక పెద్ద నదీ తీరంలో ఒక తెలివైన కోతి ఉండేది. ఆ కోతి ఒక చెట్టుపై కూర్చుని రోజూ తియ్యటి పండ్లు తింటూ సంతోషంగా జీవించేది. అదే నదిలో ఒక మొసలి కూడా ఉండేది. అబ్బా, ఈ కోతి ఎంత మంచిదో. నువ్వు చాలా మంచివి కోతి. అంతే. అవును, నాకు కూడా చాలా ఇష్టం. స్నేహం చేద్దాం. ఒకరోజు మొసలి తన భార్యకి ఏమి చెప్పింది? కోతి గురించి చెప్పింది. ఓ, కోతి గురించా? ఏమిటది? అది చాలా తెలివైనది, ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తుంది. నాకు ఆ కోతి గుండె కావాలి. ఇంచు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇలాగే చెయ్యాలి. మరుసటి రోజు నువ్వు మా ఇంటికి రా. ఏ మొసలి, నదిలో ఈ స్వారీ ఎంతో బాగుంది. నీకు గుండె కావాలి. కోతి నదిలో మొసలి మీద కూర్చుంది, ఎందుకంటే అది చాలా తెలివైనది. అయ్యో, నా గుండె చెట్టుపై ఉంది. కోతి నవ్వుతూ చెప్పింది, ముందు నన్ను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడు కోతి చెప్పింది, తెలివి ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. మొసలి తన తప్పు అర్థం చేసుకుంది. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.